పాట పాడమంటే ఫస్ట్ పాడుతుంది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే సండే, అండ్ మమ్మీ సండేకి ఇవాళ ఏమేమి స్పెషల్స్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను. చాలా చాలా వెరైటీస్ అయితే ప్లాన్ చేస్తుంది. సో ఏం చేస్తుందని చెప్తాను. అండ్ సండే రోజు మీ అందరు ఏం చేస్తున్నారు, మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, మీ ప్లాన్స్ ఏంటి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవాళ వ్లాగ్ మొత్తం సండే వ్లాగ్ ఉండబోతుంది, లైక్ లంచ్ అండ్ అంత ఫన్ ఉండబోతుంది. అండ్ నేను మార్నింగే ఫ్రెష్ అయ్యాను, అండ్ మమ్మీ పూజ కూడా చేసింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ గుంత పొంగనాలు అండ్ చట్నీ అన్నమాట. ఆ చట్నీ నాకు నచ్చదు, అందుకే నేను ఇవాళ గుంత పొంగనాలు తినట్లేను. ఆ చట్నీ బిట్టుకి ఇష్టం అనమాట, అది రెడ్ కలర్ చట్నీ. సో డైలీ నాకు నచ్చిన చట్నీ చేస్తుంది అని ఇవాళ బిట్టుకి నచ్చింది చేసింది మమ్మీ. సో అందుకే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు కాకుండా బనానా ఇంకా లడ్డు తిందాం అనుకుంటా. ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా లడ్డు రెసిపీ. సో అవి లడ్డు తింటాను. ఈ లడ్డు నిజంగా మనం డైలీ కనుక తింటే మనకు హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే అన్ని సీడ్స్ ఉన్నాయి కదా. సో మంచిగా ఉంటుంది. మీరు చూసారు కదా ఆ క్వాంటిటీకి, మొన్న మమ్మీ వేసిన క్వాంటిటీకి చాలా 20+ లడ్డూసే వచ్చాయి. లైక్ 1 వీక్ సరిపోతాయి అనుకుంటా, డైలీ 1 or 2 తిన్నా కూడా. లాస్ట్ వ్లాగ్లో నేను వేసుకున్న బ్లాక్ కుర్తీ లింక్ కూడా అడిగారు. నిజంగా ఆ కుర్తీ చాలా బాగుంటుంది. నేను కంప్లీట్గా మీకు చూపించలేదు కూడా. అది లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను అది మింట్రాలో తీసుకున్నాను. ఈ టాప్ నేను మ్యాక్స్లో తీసుకున్నాను. దీనికైతే లింక్ ఉంటుంది. నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో ఎక్కువగా వేసుకోలేదు, అందుకే ఇవాళ వేసుకున్నా. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అండ్ లంచ్కి ఏమేమి చేస్తున్నామో నేను మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం మమ్మీతో మాట్లాడదాం సండే ఏమేమి స్పెషల్స్ చేస్తుందో. యాక్చువల్గా దోబి వచ్చారన్నమాట, మా పద్మమ్మ అని. మాకు ఆల్మోస్ట్ 10 years నుంచి ఆమెనే వాష్ చేస్తుంది, అంటే చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా, అందుకే మమ్మీ శారీస్ ఇస్తుంది ఆమెకి. సో వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అండ్ నా ట్రైపోడ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇవాళ అయితే ట్రైపోడ్ తెచ్చుకున్నాను. కెమెరా అయితే ఏం షేక్ అవ్వట్లేదు అనుకుంటున్నా. ఎక్కువసేపు హోల్డ్ చేస్తే కూడా చెయ్యి షివరింగ్ లాగా అవుతుంది, మీకు బరువు ఉంటుంది కదా. సో అట్లా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఏమేమి చేస్తున్నావు ఇవాళ సండే లంచ్కి స్పెషల్స్ చెప్పా? ఈరోజు సండే స్పెషల్ చికెన్ గీ రోస్ట్, గ్రీన్ చికెన్, మలై చికెన్ టిక్కా స్టార్టర్కి, బగారా రైస్, అన్ని చికెన్ బగారా రైస్, రోటీ. మలై చికెన్ ఏం వద్దు, ఆల్రెడీ చికెన్ గీ రోస్ట్ ఉంది, ఇంకా గ్రీన్ చికెన్ అంతే. మలై టిక్కా వద్దా? వద్దు, అంటే ఇంకో రోజు అన్ని ఒకటే రోజు అంటే తినలేము. అంటే మీరు అనుకోవచ్చు అన్ని చికెన్ అని. ఎక్కువగా చికెన్ ఇష్టం అనమాట నాకు. నేను ఇద్దరం చికెన్ లవర్స్ అన్నమాట బేసికల్లీ. ఎందుకంటే మటన్ ఎక్కువ తినము. నేను బిట్టు బన్నీ ఫ్రూటీ కూడా అంతే, ఓన్లీ చికెన్ తింటాము. అది కూడా మమ్మీ అంటే లాస్ట్ వీక్ మేము లేము. లాస్ట్ సండే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది చూసారు కదా గృహప్రవేశం వ్లాగ్. అక్కడ లాస్ట్ వీక్ మటన్ చేసేసాం డాడీకి.
సో మేము తినని రోజు మేము లేనప్పుడు అట్లా మమ్మీ వాళ్ళు మటన్ తింటారు. మోస్ట్లీ ఉంటే కూడా చేస్తారు. మటన్ చేస్తే ఖచ్చితంగా చికెన్ కూడా చేయాలి అట్లా అన్నమాట. చిన్నప్పుడు ఓన్లీ చికెన్ అది కూడా 65 ఫ్రై ఇట్లాంటివి. చిన్నప్పుడు నేను బిట్టు బన్నీ ఫ్రూటీ లైక్ స్కూలింగ్ లో ఉన్నప్పుడు చికెన్ వస్తే సండే వస్తే చికెన్ తినాలంటే బాధ ఏడ్చేవాళ్ళము. బన్నీ కూడా తినకపోతుండే అసలు చికెన్. ఇప్పుడు కూడా ఓన్లీ చికెన్ తింటాడు వాడు. ఈ మటన్ అలా ఏం తిన్నాడు బన్నీ కూడా. నార్మల్ గా బాయ్స్ తింటారు కదా, వాడు కూడా అస్సలు నచ్చదు. మా నలుగురికి ఎప్పుడు అలవాటు అయింది చికెన్ అంటే, కోవిడ్ లో మీకు గుర్తుందా చాలా లైక్ చెప్పారు కదా చికెన్ తినాలి, ప్రోటీన్ లైక్ చికెన్ తినాలి, చికెన్ ఎక్కువ తినాలని చెప్పినందుకు ఇంకా మా మమ్మీ బాగా అప్పుడు ఆల్టర్నేట్ డేస్ బాగా చికెన్ చేసింది. సో ఇంకా అట్లా ఓకే తిని అలవాటు అయింది. ఇంకా కోవిడ్ నుంచి చికెన్ మంచిగానే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తుండే కదా. ఇమ్యూనిటీ చికెన్ తింటే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పారు అప్పుడు, ఎంతమందికి గుర్తుందో. సో అట్లా అన్నమాట. ఇంకా అప్పటి నుంచి చికెన్ అలవాటు అయింది. అందుకే ఇవాళ మమ్మీ గీ రోస్ట్ చికెన్ అండ్ గ్రీన్ చికెన్ అన్నమాట. బేసికలీ గీ రోస్ట్ చికెన్ అనేది డ్రై ఉంటుంది అండ్ గ్రీన్ చికెన్ ఏమో గ్రేవీ అండ్ బగారా రైస్ అన్నమాట. సో అది లంచ్కి. ఇప్పుడైతే మమ్మీ చికెన్ గీ రోస్ట్కి మ్యారినేట్ చేసి పెట్టింది. ఈ రెసిపీ నేను షార్ట్లో పెడతాను, సో మీరు షార్ట్ వచ్చిన తర్వాత చెక్అవుట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత థిక్ మిల్క్. ఇవి మా అన్న వాళ్ళు తెచ్చిచ్చారన్నమాట. ఊర్లో మాకు పొలం దగ్గర ఆవులు బర్రెలు కూడా ఉంటాయి. సో అన్న వాళ్ళు పాలు తెచ్చిచ్చారు. ఎంత థిక్ ఉంది కడుకు, చాలా థిక్ ఉంది కడుకు. అండ్ ఇప్పుడు మమ్మీ బటర్ నాన్కి తడుపుతుంది పిండి. బిట్టుకి బటర్ నాన్ కావాలంట. యాక్చువల్గా ఇవాళ చేస్తున్న మమ్మీ స్పెషల్స్ అన్ని నాకు నచ్చినాయి. బిట్టు బిర్యానీ 65 బిర్యానీ 65 ఎగ్ మసాలా అడిగింది. కానీ నేను బిర్యానీ తిని బోర్ కొట్టి. నాకైనా బిర్యానీ కంటే నాకు కొంచెం కర్రీ ఇష్టం. ఒక్కొక్కసారి అట్లా ఒక్కొక్కసారి ఇట్లా. బట్ ఇవాళ అయితే చికెన్ గీ రోస్ట్ తినాలనిపిస్తుంది. సో అందుకు మనం కృష్ణపట్నంకి వెళ్ళాం కదా రోజు, జ్యువెలరీ షాపింగ్ రోజు లంచ్కి. అక్కడ మనం ఏది మమ్మీ చికెన్ ఏదో కోడివేపుడు ఆర్డర్ చేసింది. చికెన్ కోడివేపుడు ఏంటి, చికెన్ అన్నా కోడి అన్నా ఒకటే. ఏదో కోడివేపుడు ఉండే, పచ్చిమిర్చి కాదనుకుంటుంది, రెడ్ కలర్ ఉంది కదా. అసలు కోడివేపుడు బట్ అది చాలా బాగుండే. సో ఇప్పుడు కొంచెం అదే కైండ్. బట్ చికెన్ గీ రోస్ట్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది టెక్స్చర్. టేస్ట్ ఇది గీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గీ రోస్ట్ ఎక్కువ గీ ఓన్లీ గీ తోటే చేయాలి. సో అందుకే ఇప్పుడు నాన్స్ అన్న బిట్టుకి నచ్చినది. సో అందుకే ఇంక ఇప్పుడు బిట్టు అడిగింది కాబట్టి బటర్ నాన్స్ అందుకే చేస్తుంది. బటర్ నాన్ అన్ని మీకు నచ్చినవి చేసుకోండి. సంగతి గైస్. ఇప్పుడైతే నేను మీకు ఒక అన్బాక్సింగ్ చూపిస్తాను. సో మమ్మీ కొంచెం కిచెన్లో ప్రిపరేషన్స్ చేస్తుంది. అవి చేసిన తర్వాత ఇద్దరం కలిసి చూపిస్తాము. అండ్ ఇంతసేపు ఎండగొట్టింది, ఇప్పుడేమో మళ్ళీ సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. వెదర్ ఇట్లా లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. అంటే చిన్నగా పడుతుంది వర్షం. అండ్ అన్బాక్సింగ్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అనమాట మళ్ళీ. సో అది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే క్యాస్ట్ ఐరన్ సెట్ తీసుకొచ్చాము. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో అమెజాన్లో నేను మమ్మీకి క్యాస్ట్ ఐరన్వి కడాయి ఇంకా దోశ తవా ఇవన్నీ కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టినా. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే చిలుకూరుకి వెళ్తే చిలుకూరు దగ్గర క్యాస్ట్ ఐరన్వి చాలా అంటే చాలా బాగుంటాయి. మేము ఒక కడాయి తెచ్చుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇంకా వెళ్ళట్లేదు, లేట్ అవుతుంది, మాకు కూడా టైం దొరకట్లేదని ఇంకా అమెజాన్లో నాకు ఇది కాంబో సెట్ దొరికింది. అందుకే ఇంకా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. అది కూడా చాలా బాగుంది క్వాలిటీ. 2 years అయింది. 2 years అయింది మమ్మీ. 1.5 ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ సైజ్ కావాలి నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే అది చాలా పెద్దగా అయిపోయింది ప్రైస్కి అన్ని పెద్ద. అది ఇంకోటి ఏంటంటే ఇది క్యాస్ట్ ఐరన్ కి ఎక్కువ ఎక్కువసేపు హీట్ చేయాలి కదా. సో అట్లా అన్నమాట. అది పెద్దది అయ్యేసరికి ప్రతిదానికి పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఎందుకు తీసుకోలేదంటే ఫస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది తీసుకోలేదు. ఇంకా అందుకే ఈసారి కాంబో సెట్ ఆర్డర్ పెట్టాను. రస్ట్ రావడం అట్లా ఏం లేదు, మంచిగానే యూజ్ అవుతుంది.
కాకపోతే క్యాస్ట్ ఐరన్ హెల్దీ కదా, నాన్ స్టిక్ అంటే కూడా. నాన్ స్టిక్ అంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ కదా అని ఇంకా సరే అని ఇది ఆర్డర్ పెట్టినాము. ఇది కడాయి, ఈ బరువు ఎక్కువ ఉంటుంది, వెయిట్ చాలా ఉంటాయి. ఒక్కసారి చాలా మంది ఏమనుకుంటారు క్యాస్ట్ ఐరన్ మెయింటెనెన్స్ చేయడం కష్టం కానీ ఒక్కసారి సీజనింగ్ చేస్తే చాలు. మేము ఇప్పుడు వాడుతున్నాం కదా, మేము ఒక్కసారి సీజనింగ్ చేస్తాం, రెగ్యులర్ గా వాడుతున్నాం. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ యూజ్ చేస్తే చాలా బెస్ట్. కాకపోతే వాష్ చేసినప్పుడు వాటర్ ఉంచొద్దు, రస్ట్ వచ్చేస్తుంది. వాటర్ అంతా డ్రై క్లాత్తో తుడిచేసి కొంచెం ఆయిల్ రాసి పెట్టేస్తే పైన క్యాప్ పెట్టేసేస్తే ఇంకా మంచిగా నీట్గా ఉంటాయి, ఊరికే రస్ట్ రాదు. కాకపోతే హెల్దీ కదా చాలా ఇవి. మీడియం సైజ్ ఫ్రై ప్యాన్, చాలా వెయిట్ ఉంటాయి అసలు. ఇది దీంట్లో ఫ్రైస్ అలా చేసుకోవడానికి బాగుంటాయి. సో బెస్ట్. ఇది అన్ని ఒక కాంబో సెట్ అన్నమాట. బేస్ కూడా బాగా థిక్ ఉంటుంది, ప్లస్ మంచి ఫ్రై కూడా మంచిగా అవుతాయి, టేస్ట్ కూడా ఉంటాయి, ప్లస్ హెల్దీ. అన్ని కాంబో సెట్ అన్నమాట. అమెజాన్ లో తీసుకున్నాను, నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా ఎవరైనా క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకోండి, బాగున్నాయి. స్టిక్ ఇచ్చేది అండ్ ఆల్సో ఒక స్టిక్ కూడా ఇచ్చారు, 3 in 1. ఇది సోలారా క్రౌన్ స్టోన్. ఇప్పుడు మనం ఇవి మంచిగా సీజనింగ్ చేసుకొని, ఇవి సీజనింగ్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. సీజనింగ్ చేసి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది అవసరం బేసికలీ. సో ఇది చేద్దాం. దీంట్లో మంచిగా ఫ్రైస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? గైస్ పిట్టు ఇప్పుడు డైట్ కోక్ ఏదో వైరల్ది చూసిందంట ఇన్స్టాలో, ట్రెండింగ్ది. సో ట్రై చేస్తుంది. ఫస్ట్ ఈ గ్లాస్ టీ ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎంతసేపు పెట్టావు? 1/2 hour అయింది కదా, 30 minutes పెట్టింది. దాని తర్వాత ఏం చేయాలి? మా ఇన్ని ఐస్ క్యూబ్సా? ఇన్ని ఐస్ క్యూబ్స్ వస్తాయి, గొంతు పట్టేస్తుంది. లెమన్ వేస్తుంది, నేను ఎట్లయినా తాగాను, కానీ టేస్ట్ బాగాలేకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. పెట్టు. నువ్వు ఎప్పుడు తాగలే ఇట్లా? నేను మసాలా కెఫేస్లో తాగాను. కెఫేస్లో ఇలా ఇస్తారా? లెమన్ కలుపుకోవచ్చా బిట్టు కోకోకోలాలో? మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాం ఎలా ఎలా ఉన్నాయో. గ్రీన్ చికెన్ గ్రేవీ అనేది చూసావా? గ్రేవీ ఎంత ఉన్నా అది చల్లగా అయిపోయిన తర్వాత థిక్ అయిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ బగారా రైస్. చికెన్ స్పెషల్ టుడే చికెన్ గీ రోస్ట్ నా కోసం. బటర్ నాన్ బటర్ నాన్ బిట్టు కోసం. ఓకే. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా రైతా నేనే చేశాను. ఇదంతా మమ్మీకి హెల్ప్ చేసిన, బిట్టు మాత్రం ఏం చేయలేదు. చికెన్ గీ రోస్ట్ వేసుకోండి. ఇది రైస్లోకి బాగుంటుంది. ఇంకా ఉన్నాయి లెగ్ పీస్, చిన్న చిన్న లెగ్ పీస్. ఆనియన్ అంత చిన్న లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం. ఫస్ట్ తినదు. చాలు సుజ్జి, తిన్న తర్వాత తీసుకుంటా. ఇది చికెన్ కూడా వేస్తాం. చాలు. బిట్టు చూడండి ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. మా మమ్మీని డ్రెస్ తీసుకోమంటే మళ్ళీ ఏంటో చేస్తుంది. ఆల్రెడీ అందరు కామెంట్స్ పెడుతున్నారు, ఆంటీకి ఎంత ఓపిక, ఎంత చేస్తుంది, చాలా లవ్తో చేస్తుంది కుకింగ్ అని. ఓపిక కుకింగ్ అంటే మా మమ్మీకి చాలా ఓపిక వచ్చేస్తుంది. అంటే మీకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ? డాడీ జామున్స్ అడిగిండు. ఎప్పుడు డాడీ ఏది అడగడు కదా, మా డాడీ ఎక్కువ ఏది అడిగాడు కదా, అది కావాలి ఇది అని. ఎక్కువ పప్పి బిట్టు అడిగిందే చేస్తాం. ఈరోజు డాడీ అడిగింది కాబట్టి
ఆల్రెడీ లడ్డూలు ఉన్నాయి, కాకపోతే డాడీ జామున్స్ కానీ ఆ లడ్డు వేరుమా, అది సీడ్స్, అది డాడీ అయింది కదా అనేసి గులాబ్ జామున్ చేస్తుంది. అంటే డాడీ చాలా డేస్ అయింది ఈ మధ్య గులాబ్ జామున్ చేయట్లేదు అని, సో అందుకే ఇంకా మమ్మీ గులాబ్ జామున్ చేస్తుంది. ఎట్లాగో డెజర్ట్ ఏం లేదు కదా, జామున్స్ చేస్తాను. లంచ్ అయితే సూపర్ యమ్మీ ఉండే, చాలా చాలా బాగుంది. ఈ పాకం మరిగే వరకు గులాబ్ జామున్ బాల్స్ చేసుకున్నాం. లెఫ్ట్ ఓవర్ కర్రీస్. కుడి ఎడమైతే పాట పాడమంటే ఫస్ట్ పాడుతుంది. చెప్పు, ఏది కుడి ఏది ఎడమా? అది కుడి ఇది ఎడమ. చెప్పు మమ్మీ, నీది రైట్ హ్యాండ్ ఏది? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.